హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ మూమెంట్ని ఎలా చదవాలి, ఫస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసేవాళ్ళు తెలంగాణ మూమెంట్ని ఏ టాపిక్స్ని ఎలా చదవాలి, ఎలా చదివితే మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలం. మనకి ఇప్పుడు ప్రతి ఎగ్జామ్లో తెలంగాణ మూమెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. అదే గ్రూప్ 2లో అయితే 150 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. 150 క్వశ్చన్స్కి మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మనం తెలంగాణ మూమెంట్ చదివే ముందు ఒక విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనం టోటల్ జిఎస్ చదవడం వల్ల అందులో 10 టాపిక్స్ ఉండడం జరుగుతుంది, 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఆ 10 టాపిక్స్ మనం ఎక్కడ చదివితే ఎక్కడ బిట్ వస్తుందో చెప్పలేము. సో అక్కడ మనం స్కోర్ చేయలేము. బట్ ఓన్లీ 1 సబ్జెక్ట్ చదవడం వల్ల మనం 150 మార్క్స్ చేయగలం. టోటల్ గ్రూప్ 2లో మనం టోటల్ స్కోర్ పెంచుకోవడానికి మేజర్ సబ్జెక్ట్ వచ్చేసి తెలంగాణ మూమెంట్. సో తెలంగాణ మూమెంట్లో ఎక్కువ స్కోర్ చేయడం వల్ల మనకి జిఎస్లో స్కోర్ తక్కువ వచ్చినా కూడా ఇక్కడ ఎక్కువ స్కోర్ ఇచ్చవచ్చు. సో తెలంగాణ మూమెంట్ అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. తెలంగాణ మూమెంట్లో మ్యాక్సిమం 120 ఎబోవ్ స్కోర్ చేయాలి. జిఎస్లో 10 టాపిక్స్ టోటల్గా చదివితే టోటల్ జాగ్రఫీ బుక్ చదవడం వల్ల ఎన్ని మార్క్స్ వస్తాయో ఖచ్చితంగా చెప్పలేము. అదే తెలంగాణ మూమెంట్ చదవడం వల్ల 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది, 120 ఏబో తెచ్చుకోవచ్చు. మనం స్కోర్ పెంచుకోవాలంటే మేజర్ ఫస్ట్ మనం కంప్లీట్ చేసుకోవాల్సింది తెలంగాణ మూమెంట్. సో ప్రతి ఒక్కరు ఫస్ట్ తెలంగాణ మూమెంట్ కంప్లీట్ చేసుకోండి. ఇది మనకి ఈజీగా ఉంటుంది, ఎక్కువ స్కోరు చేయడానికి వీలుంటుంది. టోటల్ తెలంగాణ మూమెంట్ని చదివేటప్పుడు మనం అందులో ఇన్వాల్వ్ అయిపోయి చదవడం వల్ల మనకి ప్రతి టాపిక్ ఒక స్టోరీ లాగా గుర్తుండిపోతుంది, కష్టం అనేది అస్సలు ఉండదు. సో డేట్స్ గుర్తుపెట్టుకోవడానికి కొంచెం ఫస్ట్ మనం స్టోరీ వైజ్ టోటల్గా చదువుకున్నాక దానికి సంబంధించి నెక్స్ట్ డేట్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. డేట్స్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, మనకి క్రోలాజికల్ ఆర్డర్ అడుగుతారు, మార్చ్ సెకండ్ జన్ల సమ్మె ఆర్డర్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి డేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్మార్ట్ వర్క్ చేయడం ఇంపార్టెంట్. స్మార్ట్ వర్క్ అంటే మనం ఎక్కడ పాయింట్ వస్తుందో ఆ పాయింట్ని తెలుసుకొని ఫస్ట్ అక్కడ ఫోకస్ చేయాలి. సో అక్కడ పాయింట్ అనేది, అక్కడ బిట్ అనేది మిస్ అవ్వదు. టోటల్ బుక్ అంతా చదువుకుంటూ వెళ్ళింది వేరు, మనకి క్వశ్చన్ వస్తుందో అక్కడ ఆ పర్టికులర్ ఆ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేస్తూ చదవడం వల్ల మనకి ఎక్కువ స్కోర్ చేయవచ్చు. సో మీరు హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేయడానికి కూడా ట్రై చేయండి. మనకి తెలంగాణ మూమెంట్లో ఫస్ట్ వచ్చేసి 3 ఫేజెస్ ఉండడం జరుగుతుంది. తెలంగాణ భావన దశ, తెలంగాణ సమీకరణ దశ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దిశగా ఉండడం జరుగుతుంది. భావన దశ 1948 to 70 ఉండడం జరుగుతుంది. సమీకరణ దశ 1971 to 1990 ఉండడం జరుగుతుంది. రాష్ట్ర ఆవిర్భావం దిశగా 1991 to 2014 ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎక్కువ క్వశ్చన్స్ రాష్ట్ర ఆవిర్భావం దిశగా ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. తక్కువ చదివి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే టాపిక్ మనం 1991 to 2014 ఈ టాపిక్ ఎక్కువ ఫోకస్ చేయాలి. మళ్ళీ ఎక్కువ మార్క్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ టాపిక్ నుండి రావడం జరుగుతుంది. ఇక్కడ ముల్కీ ఉద్యమం, తెలంగాణ కళలు, సాహిత్యం, జాతరలు, పండుగలు భావన దశలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ మార్క్స్ ఉండడం జరుగుతుంది. సమీకరణ దశలో వీటితో పోల్చుకుంటే కొంచెం తక్కువ వెయిటేజ్ అనేది సమీకరణ దశకు ఉండడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ వచ్చేసి తెలంగాణ భావన దశ. ఇక్కడ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, తెలంగాణ సమాజం, ఇక్కడ సాహిత్యం, పండుగలు, జాతరలు, సంస్కృతి గురించి టోటల్ ఫస్ట్ టాపిక్ ఉండడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ముల్కీ ఉద్యమం అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ బహుమనీల కాలం నుండే మనకి స్టార్ట్ అవుతుంది. తర్వాత అది ఎలా పెరిగింది, నిజాం కాలంలో ఎలా అయింది, మనకి నిజాంలు ఏదైనా ఫర్మానాలు రిలీజ్ చేశారా, ఆ ఫర్మానాల గురించి, తర్వాత ఆ ముల్కీ ఉద్యమం మన రాష్ట్ర ఏర్పాటుకు దారితీసింది. ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ ముల్కీ ఉద్యమం గురించి మనం టోటల్గా చదువుకోవాలి, ఎక్కువ బిట్స్ వస్తాయి. తర్వాత మనకి హైదరాబాద్ రాష్ట్రం అంతకుముందు నిజాం పాలన ఉండేది కదా, నిజాం తర్వాత హైదరాబాద్ రాష్ట్రంగా ఎలా ఏర్పడింది, దీనికి దారితీసిన పరిస్థితులు, ఆపరేషన్ పోలోకి సంబంధించి, తర్వాత 1952 ఉద్యమానికి సంబంధించి, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు గురించి, పెద్ద మనుషుల ఒప్పందం ఖచ్చితంగా మనం 14 పాయింట్స్ అనేది ఖచ్చితంగా అన్నీ నేర్చుకోవాలి, క్లియర్గా చదువుకోవాలి. ఇక్కడ నుండి మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తాం. సో తర్వాత మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి 1956 to 69 తర్వాత ఆంధ్రవారు మనకి చేసిన ద్రోహాలు, మన ఏమేమి ఉల్లంఘించారు, పెద్ద మనుషుల ఒప్పందం అమలు జరిగిందా జరగలేదా, మళ్ళీ ఉద్యమం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మనకు అనేది ఇక్కడ 1969 ఉద్యమం, ఇవన్నీ ఇక్కడ ఉండడం జరుగుతుంది.
తర్వాత వచ్చేసి సమీకరణ దశ చూసుకోవాలి. 1971 టు 1990 ఇక్కడ ముల్కీ ఉద్యమం గురించి, ముల్కీల గురించి, వివిధ కోర్టులు తీర్పులు, ఈ తీర్పులు ఎవరు రిలీజ్ చేశారు, ఏమని రిలీజ్ చేశారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జయాంధ్ర ఉద్యమం ఎలా వచ్చింది, దీనిలో భాగంగా 6 సూత్రాల పథకం, 5 సూత్రాల పథకం, తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు, మనకి జయభారత్ రెడ్డి నివేదిక, దీన్నే ఆఫీసర్స్ కమిటీ అంటారు. తర్వాత గిర్గ్లానీ కమిటీ ఏమని చెప్పింది, జీవో నెంబర్ 16 ఏంటి, తర్వాత నక్సలైట్ ఉద్యమం ఏంటి, తర్వాత మనకి ఫస్ట్ ప్రాంతీయ పార్టీ 1980లో టీడీపీ ఏర్పడడం జరుగుతుంది. 1990లో ఆర్థిక సంస్కరణలు ఎలా జరిగాయి, తర్వాత ప్రాంతీయ అసమానతలు, దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం సమీకరణ దశలో చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి రాష్ట్ర ఆవిర్భావం దిశగా 1991 టు 2014 ఈ టాపిక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తాం. ఇక్కడ మనకి అనేక సంస్థలు రావడం జరుగుతుంది. ఆ సంస్థలు ప్రతి ఒక్కటి సంస్థ, దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, సంస్థకు అధ్యక్షుడు ఎవరు, సభ్యులు ఎవరు, అది ఎందుకు ఏర్పడింది, ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ చదువుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు గురించి, అది 2001లో ఎలా ఏర్పడింది, ఎవరి ప్రోద్బలం మేరకు ఏర్పడింది, తర్వాత అది మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన కృషి ఏంటి, 2004 ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ సాధించిన సీట్లు, 2009 ఎలక్షన్స్, మన తెలంగాణ రాష్ట్రం కోసం రాజకీయ పార్టీలు, మహిళలు, ఉద్యోగులు, ప్రతి డాక్టర్స్ అందరూ సంఘాలుగా ఏర్పడి టోటల్ అందరూ ఏకమై మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు తీసుకెళ్లారు. ఇవన్నీ ప్రతి ఒక్కరి పాత్ర ఏంటి, మనకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మిలియం మార్చ్, సాగరహారం, వంట వార్పు, ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నిటి గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మన రాష్ట్ర ఆవిర్భావం దిశగా చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత పార్లమెంటు ప్రక్రియ అనేది, ఇలా మనం టోటల్ మన తెలంగాణ మూమెంట్ చదివేటప్పుడు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది రాష్ట్ర ఆవిర్భావం దిశగా చదవాలి. ఫస్ట్ రాష్ట్ర ఆవిర్భావం దిశగా ఎక్కువ మార్క్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువ బిట్స్ వస్తాయి. ఇందులో చాలా సంఘాలు ఉండడం జరుగుతుంది. వాటి దిశగా చాలా సంఘాలు ఏర్పడడం జరుగుతుంది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్, తెలంగాణ ముక్తి మోర్చా, తెలంగాణ ప్రజాసమితి సదస్సు, తర్వాత ఇలా ప్రతి ఒక్క టాపిక్, తెలంగాణలో సంబంధించి సభలు, భువనగిరి సభ, తెలంగాణ ప్రగతి వేదిక, తెలంగాణ ఐక్య వేదిక, వరంగల్ డిక్లరేషన్, ఈ సభలకు ఎవరెవరు గెస్ట్గా వచ్చారు, ఆ సభలో ఎవరు ఏం మాట్లాడారు, తెలంగాణ జనసభ, తెలంగాణ విద్యార్థుల వేదిక, ఇలా చాలా టాపిక్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ టాపిక్స్ నుండి మనకి 100% బిస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా డేట్స్తో వైజ్గా గుర్తుపెట్టుకోవాలి. మనకి అక్కడ క్రోనలాజికల్ ఆర్డర్ అడిగే అవకాశం ఉంది, ఏది ముందు జరిగింది తర్వాత జరిగింది. ఇక సంస్థలు వచ్చేసి ఆ సంస్థలు ఒకవైపు ఇచ్చి సంస్థ అధ్యక్షులు ఒకవైపు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది చదువుకోవాలి. ఇక పార్లమెంట్ ప్రక్రియ విషయానికి వస్తే కృష్ణ కమిటీ ఏం చెప్పింది, ఎంత డివైడ్ చేసుకొని ఇలా చదివితే మనకు సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ స్కోర్ చేయవచ్చు. మనం ప్రీవియస్ పేపర్స్ చూస్తూ క్వశ్చన్ ఎలా అడిగాడు చూస్తూ దానికి తగ్గట్టు ఇలా ప్రిపేర్ అవ్వాలి. మనకి ఇలా టోటల్ తెలంగాణ మూమెంట్ని టాపిక్ వైజ్ డివైడ్ చేసుకుంటూ చదవండి. టాపిక్ వైజ్ డివైడ్ చేసుకొని చదవడం వల్ల మనకి ఈ టాపిక్ కంప్లీట్ చేసుకున్నట్టు ఉంటుంది. సిలబస్ షీట్ని పక్కన పెట్టుకొని టాపిక్ వైజ్ డివైడ్ చేసుకుంటూ సింపుల్గా చదువుకోండి. ఎక్కువ స్కోర్ వస్తుంది, ఎక్కడ మనకి బిట్ పడే అవకాశం ఉందో అక్కడ ఎక్కువ ఫోకస్ చేయండి. తెలంగాణ మూమెంట్ అనేది మనం ఒక స్టోరీ వైజ్ గుర్తుపెట్టుకోవచ్చు. సో డేట్స్ కూడా క్రోనలాజికల్ ఆర్డర్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి డేట్స్తో సహా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా తెలంగాణ మూమెంట్ని బాగా ప్రిపేర్ అవ్వండి. నా కంటెంట్ కనుక యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.